నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సెన్సేషనల్ కామెంట్స్ కొని చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు సంతోషంగా లేరని, కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కడ అంతా బీజేపీ హవా నడుస్తుందని తనకు చెప్పుకున్నారంటూ సమావేశంలో వివరించారు. అంతేకాదు 20 మంది ఎమ్మెల్యేలతో ఒక సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తనను సంప్రదిస్తే ఇప్పుడే తొందరపడకు అని వారించానని చెప్పుకొచ్చారు. మరో 2-3 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మనమే అన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీని బీజేపీ బతకనివ్వదని కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేసినా రాజకీయ ప్రాధాన్యం కోసం చేశారని భావించేవారు. కానీ రాష్ట్రానికి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి సోర్స్ లేకుండా కేసీఆర్ ఈ స్థాయి వ్యాఖ్యలు చేయరని అంతా భావిస్తున్నారు. అయితే కేసీఆర్ మాటలు పక్కన పెడితే ఇంతకు 20 మంది ఎమ్మెల్యేలతో భారత రాష్ట్ర సమితిలో చేరుతా అన్న ఆ నేత ఎవరు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 20 మంది ఎమ్మెల్యేలతో వస్తాను అంటున్నారంటే ఆయనకు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండి ఉండాలి. ఆ స్థాయి కాంగ్రెస్ నేత ఎవరనేది బలమైన డిస్కషన్ జరుగుతోంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ దీనిపైన చర్చ మొదలైంది. కేసీఆర్ క్యాడర్ను కాపాడుకోవడానికి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఇలాంటి కామెంట్స్ చేశారని కొట్టిపడేస్తున్నారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ అధినేత మరో 20 మంది ఎమ్మెల్యేలు పార్టీలకు వస్తారంటే ఎందుకు కాదంటారు? మరోవైపు ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి అవకాశాన్ని కేసీఆర్ లాంటి లీడర్ వదులుకుంటారా అని కాంగ్రెస్ లీడర్లు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. ఇదంతా కావాలని ఎన్నికల ముందు ప్రచారం చేస్తున్న ప్రచారం. కేసీఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లాలనుకునే లీడర్లు కాస్త ఆలోచించి కొంతకాలమైనా ఆగుతారనేది కేసీఆర్ ఆలోచన అని కాంగ్రెస్ కొట్టిపడేస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.